హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది గురించి, ఇక జ్యోతి సూర్యంలు, సింహాద్రి పద్మమ్మలు అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకుంటారు కదా. ఇక జ్యోతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఆనంది నా కోసం ఇంత త్యాగం చేసింది, తను ఒక అగ్రిమెంట్ ప్రకారం ఆదిత్యని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆదిత్య మనసులో ఆనంది ఉందేమో, ఆ అగ్రిమెంటు ఇక మర్చిపోతాడేమో ఆదిత్య అనుకున్నాను. కానీ ఆదిత్య మాత్రం తన మనసులో వేరే అమ్మాయి చోటు ఉందని, ఇక ఆ అమ్మాయి తప్ప ఆనందిని భార్యగా స్వీకరించలేనని, ఇక ఆనంది ఇష్టపూర్తిగానే సంతకం చేసిందని, ఇక ఆదిత్య ఆనందిని ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు. ఇదంతా నా వల్లే అని ఇక జ్యోతి కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్యని ప్రతిమిలాడా కానీ ఇక ఆదిత్య మాత్రం, జ్యోతి గారు మీ మీద మర్యాదతో చెప్తున్నాను, నాకు ఆనంది అంటే ఇష్టం లేదు. ఆనంది నాకు ఒక ఫ్రెండ్ లాగానే, ఆనందిని నేను భార్యగా ఏ రోజు అనుకోలేదు. కాబట్టి ఆనందికి బదులు ముందుగానే నా మనసులోకి అలేఖ్య అనే అమ్మాయికి చోటు ఉంది. అలేఖ్య కోసమే నేను బ్రతుకుతున్నాను, అలేఖ్య కోసమే నేను ఇన్ని రోజులు బ్రతికి ఉన్నాను. ఇక అందుకనే ఆనందిని ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూశాను. మరీ నన్ను బలవంతం చేయకండి. ఆనంది విషయంలో నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మా అమ్మ నాన్నల కోసం ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అని ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే కుమిలిపోతూ ఉంటారు. ఏంటి శివయ్య, నా బిడ్డ నిన్ను ఎప్పుడు పూజించడమే తప్ప ఈరోజు నా బిడ్డ జీవితం ఇలా చేశావేంటి అని ఇక కుమిలిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి పద్మమ్మ సింహాద్రిలు ఇక అక్కడి నుంచి కుమిలిపోతూ వెళ్ళిపోతారు. ఇక పద్మమ్మ సింహాద్రి మాత్రం నా కూతురికి ఇలా జరిగిందేంటి అని ఇక బాధపడుతూ ఉంటారు. అటు జ్యోతి సూర్యములు కూడా రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇక జ్యోతి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే ఆనంది ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. ఆనంది ఇక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకుంది. ఆదిత్య అగ్రిమెంట్ రాశాక కూడా ఆనంది నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. నా కోసం ఆనంది నేను బాధపడకూడదని ఇదంతా చేసింది. కానీ నేను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. ఆనందిని ఆదిత్యని కలపలేకపోతున్నాను. ఆదిత్య మాత్రం తెగేసి చెప్పేశాడు, ఆనందిని ఒక ఫ్రెండ్ లాగానే చూస్తున్నానని, ఎప్పుడు తనని భార్యగా చూడలేదని, ఇక అలా మాట్లాడొద్దని ఆదిత్య చెప్పేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఒక లాయర్గా నేను ఏం చేయగలను అని ఇక జ్యోతి కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్యం, జ్యోతి నువ్వేం బాధపడకు, ఎలాగైనా మనం ఆనందిని ఆదిత్యని ఇక కలిసేలా చేద్దాం. ఆనంది ఆదిత్య జీవితాంతం కలిసి ఉండేలా చేద్దాం. ఆ అలేఖ్య అనే అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి ఇక ఆదిత్య ఇక ఆ అమ్మాయిని త్వరలోనే మర్చిపోతాడు. ఇక ఆనందిని ఇక ప్రేమగా చూసుకుంటాడు. ఆ తర్వాత ఆనందిని భార్యగా స్వీకరిస్తాడు. ఇక నీ వల్ల అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ పొజిషన్లో ఆనంది ఇక నువ్వు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని ఇదంతా చేసింది. వెనుదిరిగి ఆలోచించలేదు. ఇక ఆనందికి మనమంటే ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైంది కదా. ఇక మన కూతురి కంటే ఎక్కువగా ఆనంది మనని ప్రేమిస్తుంది. కాబట్టి ఆనంది కోసం మనం ఏదైనా చేద్దాం, మన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం అని సూర్యం కూడా ఇక జ్యోతితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి ఇక గుడికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటుంది సూర్యంనైతే. అప్పుడే ఇక సరే అని ఇద్దరూ కలిసి ఇక గుడికి అయితే వెళ్తారు. ఆనందికి ఎంతో ఇష్టమైన శివుని గుడికి అయితే వస్తారు. అప్పుడే ఇక ఏంటి శివయ్య, ఆనంది ప్రతిసారి నిన్నే మొక్కుతూ ఉంటుంది, నిన్నే ప్రార్థిస్తుంది, కానీ నువ్వేంటి ఆనందిని ఇంత బాధ పెడుతున్నావు? ఆనంది ఇప్పుడు ఎంత బాధపడుతుందో చూసావు కదా శివయ్య, కుమిలిపోతుంది. తను భార్యగా ఏ భార్య అయినా జీవితాంతం తోడుగా ఉండాలని భర్తగా ఇక తాళి కట్టిన బంధాన్ని చూసుకుంటుంది, కానీ తనకు మాత్రం
అది లేకుండా పోయింది. కానీ కుమిలిపోతుంది లోపల. ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా కలిసి ఉంటారనుకున్నాం, కానీ ఇలాంటి ఇక అగ్రిమెంట్ని బయట పెడతావని నేను అనుకోలేదు అని ఇక ఎలాగైనా ఆనందికి ఆదిత్య ఇద్దరు కలిసి ఉండేలా చెయ్యాలి శివయ్య. నీకు ఇష్టమైన నిన్ను ఎంతగానో పూజించే ఆనంది జీవితాన్ని నువ్వే ఇక సరిదిద్దాలి. ఆనంది కుమిలిపోతుంది, అది చూడలేకపోతున్నాం అని ఏడుస్తూ ఇక జ్యోతి అయితే శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి జ్యోతి దగ్గరికి వచ్చి, ఏంటి జ్యోతి, ఏంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు పూజారి అయితే. ఇక పూజారి గారు, ఇక ఆనందికి ఒక కష్టం వచ్చి పడింది. ఆనంది జీవితంలో సంతోషం అనేదే ఉండదు. ఏదో ఇక వంకతో అటు జీవన తనని ఆటాడిస్తూ ఉంటుంది. ఆనందిని జీవన బాధ పెడుతుంది. ఇప్పుడు ఆదిత్య కూడా తనని బాధ పెడుతున్నాడు. ఆదిత్య ఆనందిని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. ఆనంది ఆదిత్య ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారే కానీ ఇక సంతోషంగా జీవించలేదు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఉన్నారు. ఇక సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవలసిందే. ఇక నా కోసం ఆనంది ఆ రోజు ఆ అగ్రిమెంట్కు సైన్ చేసి మరి ఆదిత్యని పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత ఆదిత్యని మెల్లమెల్లగా తను మార్చుకుంటానని అనుకుంది. కానీ ఆదిత్య మాత్రం మారలేదు. ఆనందిని ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నానన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆనంది కుమిలిపోతుంది, బాధపడుతుంది. కట్టుకున్న భర్త వదిలేస్తానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? ఇక ఆనంది తనలో తానే బాధపడుతుంది. ఆ రోజు ఏమీ ఆలోచించకుండా నా కోసం ఆదిత్యకి ఇక సంతకం చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నా కోసమే ఆనంది బాధపడుతుంది. ఎలాగైనా ఆనంది ఆదిత్య కలిసి ఉండాలని ఈ శివయ్య ఇష్టమైన ఆనందికి ఇక ఆ శివయ్యని కోరుకుందామనే వచ్చాను అని ఇక జ్యోతి ఏడుస్తూ పూజారి గారికి చెప్తుంది. ఇక పూజారి అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. కన్న తల్లి ప్రేమ ఇంతే ఉంటుంది అని ఇక తనలో తానే అనుకొని, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే జ్యోతి, అవును పూజారి గారు, నేను చెప్పేది నిజం. ఆనందికి ఏ రోజు సంతోషం ఆ శివయ్య ఉండనివ్వడేమో. ఇక ఆనంది కుమిలిపోతుంది, మేము చూడలేకపోతున్నాం. ఎలాగైనా ఆదిత్యని ఆనందిని కలిసేలా చేయాలనుకుంటున్నాం, కానీ అది ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే ఏదైనా వ్రతం చేయాలా పూజారి గారు? చెప్పండి, ఏదైనా చేస్తాం, ఎంత డబ్బు ఖర్చు అయినా చేస్తాం అని ఇక జ్యోతి సూర్యంలు అంటూ ఉంటారు. అప్పుడు పూజారి ఇక ఆ వ్రతాన్ని ఇక చెప్పేస్తాడు. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఇక సౌభాగ్య వ్రతం చేయాలి. ఆ వ్రతం చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, మీరిద్దరూ కూర్చొని చేయొచ్చు అని పూజారి చెప్పగానే వెంటనే జ్యోతి సూర్యంలు ఇక ఆ కార్యక్రమం కావలసిన పనులు చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక పూజారి అయితే చాటుగా వెళ్ళి, ఏంటి శివయ్య, కన్న తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. తన కూతురు ఇక తన కన్న కూతురు అని తెలియకుండా కానీ ఆనందిపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఎలాగైనా తన భార్యాభర్తలు కలిసి ఉండాలి. పాపం ఆ కుట్టికి ఏ రోజు సంతోషం అనేదే లేదు. కళ్ళ ముందు కన్న తల్లిదండ్రులున్న చూసుకోలేని అభాగ్యురాలు. ఎలాగైనా తన జీవితాన్ని ఇక గట్టెక్కించేలా చేయాలి శివయ్య. తన తల్లిదండ్రులు చేసే పూజ ఇక ఖచ్చితంగా ఫలితం లభించాలి అని పూజారి వెంటనే ఇదే విషయం ఇక వెంటనే జ్యోతి సూర్యంలకి ఆనందియే ఇక వాళ్ళ కన్న కూతురన్న నిజం కూడా తెలిస్తే బాగుండు, ఎలాగైనా తెలియాలి అంటే గురువు గారిని కలవాలని ఆనంది చెప్పింది కదా. ఖచ్చితంగా ఆనంది ఇక ఈ బాధలో ఉండి అది మర్చిపోతుంది. ఎలాగైనా ఆ గురువు గారిని నేనే కలుస్తాను, నేను తెలుసుకొని ఆ తర్వాత ఇక ఆ గండం తొలగిపోయిందో గురువు గారిని తెలుసుకొని ఇక ఈ సమయంలోనే జ్యోతి సూర్యంలకి ఇక ఆనందియే కన్న కూతురన్న నిజం చెప్పేస్తాను అని ఇక పూజారి అయితే, అమ్మ మీరిద్దరూ ఇక ఇక్కడే ఉండి ఇక ముందుగా శివయ్యకి ఇక నీళ్ళతో అభిషేకం చేయండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి పూజారి అయితే గురువుగారిని కలవడానికైతే వెళ్తాడు.
అప్పుడే ఇక గురువుగారి దగ్గరికి రాగానే ఏంటి పూజారి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే గురువుగారు మీ దగ్గరికి వచ్చి ఒక నిజాన్ని తెలుసుకుందామని, ఆ నిజానికి ఏదైనా ఇక ఫలితం కనిపిస్తుందేమో అని వచ్చాను అని ఇక పూజారి అనగానే, గురువు ఏంటి పూజారి గారు దేని గురించి మాట్లాడుతున్నారు అని గురువుగారు అంటూ ఉంటారు. మీకు తెలియదేముంది గురువుగారు, ఇక కుట్టి తెలుసు కదా, కుట్టి కన్న తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నా కానీ తన కూతురు కడుపుల నిండు నవమాసాలు మోసిన కన్న కూతురు అని చెప్పలేని దీన పరిస్థితి. ఇక తన తల్లికి గండం ఉందని మీరే చెప్పారు కదా, ఇక తన కూతురు అని చెప్తే ఇక ఆ గండం తొలగిపోయిందా అని అడగడానికి వచ్చాను అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే గురువుగారితో. అప్పుడే గురువుగారు ఇక నేనే అని ఆ విషయాన్ని చెప్పాలి, మిమ్మల్ని పిలిపిద్దామని అనుకున్నాను పూజారి, కానీ మీరే వచ్చారు సమయానికి ఇక అని అనగానే పూజారి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి గురువుగారు నన్ను పిలవడం ఏంటి, అసలు ఏం జరిగింది చెప్పండి పూజారి గురువుగారు అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నువ్వు అన్నావు కదా కన్న కూతురు వాళ్ళే నా తల్లిదండ్రులని చెప్పలేని పరిస్థితి, నేనే మీ కన్న కూతురునని చెప్పలేని పరిస్థితి అని చెప్పావు కదా, ఆ పరిస్థితికి ఇక ఇప్పుడే ముగింపు మొదలయ్యింది. ఇక తన తల్లికి ఉన్న గండం ఇక తొలగిపోయింది. ఆ గండం గురించే చెప్పాలని, అది తొలగిపోయిందని చెప్పాలని నేను కూడా మిమ్మల్ని కలవాలి, లేకపోతే ఫోన్ అయినా చేసి ఇక్కడికి రప్పించుకోవాలని అనుకున్నాను. కానీ ఆ శివయ్యే ఆ అమ్మాయి ఇప్పుడు ఇక సంతోషపడే విషయాన్ని తన తల్లిదండ్రులను తెలియజేయాలని ఆ శివయ్యే నిన్ను పంపించినట్లుంది అని గురువు అంటూ ఉంటాడు. అప్పుడు పూజారి అయితే చాలా సంతోషపడతావు, ఏంటి గురువుగారు మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అప్పుడే అవును పూజారి నేను చెప్పేది నిజం, ఆ కన్న కూతురికి తల్లికి ఉన్న గండం తొలగిపోయింది. ఇక వాళ్ళిద్దరూ ఇక సంతోషంగా తన తల్లి ఒడిలో తన కూతురు పడుకునే ఇక సంతోషంగా గడిపే పరిస్థితి ఇది. కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, తన కుటుంబంతో సంతోషంగా తను ఉండాలి, అందుకనే చెప్తున్నాను. ఇక తన తల్లికి తనకున్న గండం తొలగిపోయింది, తన కూతురు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిచినా ఏ అపాయం లేదు. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పండి, వెంటనే తన సంతోషానికి అవధులే ఉండవు. కన్న తల్లిదండ్రులని అమ్మా నాన్న అని పిలవలేని పరిస్థితి, కాబట్టి ఇక ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విముక్తి కలిగింది. కాబట్టి ఈ నిజాన్ని వెంటనే ఆ అమ్మాయికి చెప్పండి అని ఇక పూజారికి అయితే గురువుగారు చెప్తారు. వెంటనే గురువుగారు హడావిడిగా గుడికైతే వస్తాడు. అప్పుడే ఇక గుడికి వచ్చినప్పుడు ఇక జ్యోతి సూర్యంలో అయితే శివయ్యకి ఇక నీళ్ళాభిషేకం చేయమని చెప్తాడు కదా పూజారి. ఇక అది పూర్తయ్యాక అక్కడే నిల్చొని ఉంటారు. అప్పుడే ఇక పూజారి గారు సంతోషంగా ఉండడం చూసి, ఏంటి పూజారి గారు వెళ్ళేటప్పుడు ఏదో బాధలా వెళ్ళారు, వచ్చేటప్పుడు మాత్రం సంతోషంగా వస్తున్నారు, ఏం జరిగింది పూజారి గారు అని ఇక జ్యోతి సూర్యంలు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక పూజారి అయితే అవునమ్మా సంతోషం కలిగే విషయమే, ఆ సంతోషం మీకు కూడా దక్కుతుంది అని పూజారి చెప్పగానే ఇక జ్యోతి సూర్యంలు షాక్ అయిపోతారు. ఏంటి పూజారి గారు ఆనంది ఆదిత్య కలిసి ఉండడానికి ఏదైనా ఇక ఉపాయం తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి సూర్యంలో అయితే. ముందుగా మీరు సంతోషంగా ఉండే విషయం తెలిసింది అని అనగానే సూర్యం జ్యోతిలైతే షాక్ అయిపోతారు. ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు, ఆనంది పరిస్థితి అలా ఉంది, అలాంటిది మేము సంతోషంగా ఉండే విషయం ఏంటి అని జ్యోతి సూర్యంలు అంటూ ఉంటారు. అప్పుడే పూజారి అవునమ్మా మీరు సంతోషపడే విషయమే, ఇన్ని రోజులు మీ కన్న కూతురుగా వచ్చిన జీవన అసలు జీవన కాదు, తను ఇక మీ ఇంట్లో డబ్బు కోసం చేరిన జీవన, అసలు జీవన నీ కన్న కూతురు ఎవరో కాదు అని అనగానే జ్యోతి సూర్యంలో అయితే షాక్ అయిపోతారు. ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు అని ఇక పూజారి గారితో అనగానే ఇక పూజారి అయితే అవునమ్మా మీ కన్న కూతురు ఎవరో కాదు, ఇక మీ ముందు ఆనందిగా తిరుగుతున్న ఆ కుట్టియే మీ కన్న కూతురు జీవన, తనే మీ కన్న కూతురు అనే తెలిసిన రోజే ఇక అమ్మ నాన్న అని పిలవాలని అనుకుంది. కానీ ఆ
ఆ దేవునికి కూడా మంచి మనసు లేదేమో, మీ ఇద్దరు విడివిడిగా ఉండాలని ఇన్ని రోజులు ఇక నీకు కన్న కూతురు తనే అని చెప్తే తల్లికి ప్రాణగండం ఉందని ఇక చెప్పడంతో ఇన్ని రోజులు ఇక నీ కూతురు అన్న నిజం చెప్పలేకపోయింది. నువ్వే మీ అమ్మా నాన్నలు మీరే అని తెలిసి కూడా ఇన్ని రోజులు అమ్మా నాన్నని పిలవలేని పరిస్థితి ఆనందిది. ఇక ఈరోజే ఇక గురువు గారిని అడిగాను, ఇక కన్న తల్లిదండ్రులకి ఇక ఆ గండం తొలగిపోయిందా, తన కూతురు అనే నిజం చెప్పొచ్చా అని పూజారి గారిని అడగడానికి వెళ్ళాను. ఇక పూజారి గారు ఇక తల్లికున్న గండం తొలగిపోయింది, ఇక కన కూతురన్న నిజం చెప్పొచ్చు అని పూజారి గారు చెప్పడంతో, గురువుగారు చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చానమ్మా అని అనగానే ఇక జ్యోతి అయితే షాక్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ పూజారి గారు, ఇన్ని రోజులు నా కన్న కూతురు నా ముందున్నా కానీ నేను కూతురు అని పిలవలేని పరిస్థితి, ఇక కుట్టియే నా జీవన ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఇక నేను నా కన్న కూతుర్ని దగ్గరే పెట్టుకొని ఇక ఎవరో తెలియని ఇక జీవనగా వచ్చిన తనని కూతురుగా చూశానా. ఇన్ని రోజులు సంతోషంగా తను రాజభవనంలో బ్రతికింది, నా కూతురు మాత్రం బాధపడుతూ కుమిలిపోతూ ఉంది. అలాంటిది తెలుసుకోలేకపోయాను. నేను ప్రతిసారి అనుకునేదాన్ని ఇక ఆనంది పోలికలు అచ్చం నాలాగే ఉన్నాయని ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు జ్యోతి సూర్యంలో అయితే. అప్పుడే ఇక సూర్యం అయితే అవును జ్యోతి, ఇక ఆనంది విషయంలో ప్రతిసారి నిన్ను చూసినట్లే అనిపించేది, కానీ ఆనందియే మన కూతురు అన్న నిజం తెలుసుకోలేకపోయాము అని ఇక సూర్యం కూడా అంటూ ఉంటాడు. వెంటనే పూజారి అయితే నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు ఈ రహస్యాన్ని దాచిపెట్టినందుకు, కానీ నీకున్న గండం కోసమే నేను ఇన్ని రోజులు ఈ రహస్యం నాకు తెలిసాక కానీ నేను దాచిపెట్టాను. కానీ మీ ఇంట్లో ఉంటున్న ఆ ఇందుమతిని మీరు నమ్మొద్దు. ఆ ఇందుమతియే జీవనగా ఇక తన చెల్లెలు కూతుర్ని తీసుకువచ్చి పరిచయం చేసింది. ఇక ఆస్తి మొత్తం తన పేరిటి చేసుకోవడానికి, ఇక మీ మీద పగ తీర్చుకోవడానికి జీవనగా తన చెల్లెలు కూతుర్ని తీసుకువచ్చి పరిచయం చేసింది. కానీ ఆ ఇందుమతిని మాత్రం నమ్మకండమ్మా అని ఇక పూజారి అయితే సూర్యం జ్యోతిలకైతే చెప్తాడు. ఇక సూర్యం జ్యోతిలైతే చాలా సంతోషంతో ఇక ఆనందిని హక్కును చేర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఇక పూజారి అయితే ఆదిత్య ఆనంది కలిసి ఉండడానికి ఒక ప్లాన్ అయితే చెప్తాడు. ఇక ఆ ప్లాన్ ప్రకారం జ్యోతి సూర్యంలో అయితే ఆదిత్యని ఇక ఆనందిని కలిసి ఉండేలా చేస్తారు. ఈ విధంగానైతే తన కన్న కూతురు అన్న నిజమైతే పూజారి ద్వారా తెలుసుకొని తిరిగి తన కన్న కూతురు ఇక ఆదిత్యతో సంతోషంగా ఉండేలా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.